వచ్చే ఎన్నికల్లో కొడాలికి టికెట్ లేదని గ్రహించే జగన్ మెప్పు కోసం చంద్రబాబు లోకేష్ లను తిడుతున్నారని అన్నారు కేశినేని చిన్ని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమన్నారు. కొడాలి పోటీ చేసినా అతని ఓడిపోతారన్నారు. గుడివాడ అభివృద్ధి విషయంపై ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారన్నారు కేశినేని చిన్ని. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి ఆయన పర్యటించారు. కంచికచెర్ల మండలం గుండేపల్లిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న కేశినేని చిన్ని ఈ వ్యాఖ్యలు చేశారు. నానీలందరికీ చిప్పుపోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేపించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులో ఒక వ్యక్తిగత విమర్శలు నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. అని గుర్తుంచుకో. మా నారా లోకేష్ గారిని చూసి జడుచుకుంటున్నారు ఈ చిప్పులేని వ్యక్తులందరూ. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లాంటి యువసింహం పుట్టింది. మా నాయకుని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పిచ్చి జనం, పిచ్చి వాగుళ్ళు, జగన్ మెప్పు కోసం వాగే పిచ్చి మొహాలు వాగే వాగుళ్ళు, ఈ సన్నాసులు దౌర్భాగ్యుల వల్లే ఈ రాష్ట్రం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. నానీలందరికీ చిప్పుపోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేపించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు.